అదానితో రేవంత్ దోస్తీని రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? ఈ విషయంలో కాంగ్రెస్వి ద్వంద్వ ప్రమాణాలు. వెంటనే రాష్ట్రంలో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. కేటీఆర్ డిమాండ్. దొంగే దొంగ 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 అంటున్నాడట. ఇప్పుడు అదానితో ఎన్ని వేల కోట్ల ఒప్పందం చేసుకున్నారు? అదానితో ఎన్ని వేల కోట్ల ఒప్పందం చేసుకున్నారు? అదానితో ఎన్ని వేల కోట్ల బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది? ఎంత ప్రభుత్వ సొమ్ము లేకపోతే జనం సొమ్ము అదానికి వెళ్ళిపోయింది? అదానికి నువ్వు వ్యతిరేకమా? అబ్బా, ఎవడన్నా రాజకీయ పార్టీ నాయకుడు మేము పారిశ్రామికవేత్తలకి అదాని లాంటి మేము వ్యతిరేకంగా మేము పోరాడతామంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు, లేకపోతే ఇంకా ఇంకా ఏదైనా చెప్పుకోవాలా? అదానితో మీరు కలిసి రాలేదా గతంలో మీరు పవర్లో ఉన్నప్పుడు? ఎవరిన్లా పెద్ద శుద్ధపూస? ఎవరిన్లా అసలు ఏ కంపెనీతో లేకపోతే ఇట్లాంటి దోపిడీదారులతో చేతులు కలపంది? ఈయన మెగా కృష్ణారెడ్డి మేపింది మొత్తం పెద్ద చేసింది మీరు కాదా ఆయనని? 2014కి ముందు జిహెచ్ఎంసీలో కాంట్రాక్టులు అడుక్కునే మెగా కృష్ణారెడ్డి 2024కి వచ్చేసరికి 10 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిండు. మీరు కాదా? అక్కడ అదాని, ఇక్కడ మెగా. ఒక హోమియోపతి డాక్టర్గా ఉన్న మైహోమ్ రామేశ్వరరావు, చిన్న చిన్న బిల్డర్ అవతారం ఎత్తి చిన్న చిన్న కన్స్ట్రక్షన్ చేసే మైహోమ్ రామేశ్వరరావు ఇవాళ కొన్ని వేల కోట్లకు ఎట్లా ఎదిగిండు? మీరు కాదా? అక్కడ అదాని, ఇక్కడ మైహోమ్ రామేశ్వరరావు. ఎట్లా తయారయ్యారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా? నేను ఇంతకుముందు చెప్పిన అరబిందో ఫార్మా 4,000 కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. చివరికి లిక్కర్ దందాలు దొరికిపోయాడు. ఎట్లా ఎదిగిరి వీళ్ళంతా? ఒక వాసవి విజయ్ కుమార్ ఏ సిచ్యువేషన్లో ఉండి ఏ సిచ్యువేషన్కి వెళ్ళిండి? 1000 కోట్లకి ప్రభుత్వ భూములను కబ్జా చేసి. వీళ్ళంతా ఎవరు? తెలంగాణను చెరబట్టిన వాళ్ళు కాదా? వీళ్ళందరినీ మేపింది మనం కాదా? వీళ్ళందరినీ పై స్థాయికి తీసుకుపోయి అందులో కొంత కమిషన్ దొబ్బి మనం బాగుపడ్డది వాస్తవం కాదా? ఇలా ఎవరని అడుగుతున్నా నేను. మీకు కానీ, కాంగ్రెస్కి కానీ, బీజేపీకి కానీ ఎవరికి మీరు ఈ అదాని గురించో మెగా గురించో మాట్లాడే నైతిక అర్హత మీకు అందరికీ ఉన్నది? నీకైతే అసలే లేదు. తెలంగాణని సర్వనాశనం చేసిన దాంట్లో, హైదరాబాద్ని పూరా ఆగం చేసిన దాంట్లో పెద్ద కల్ప్రిట్ నువ్వు. దీంట్లో ఇంకేం చెప్పడానికి ఏముంది? వాస్తవాలు, ఎవిడెన్స్ ఉన్నది ముందల. ఈయనట అదానితో రేవంత్ దోస్తీని రాహుల్ గాంధీ సమర్థిస్తున్నాడా? నువ్వు చేయలేదా? అదానితో దోస్తీ నువ్వు చేయలేదా? మెగాతో దోస్తీ చేయలేదా? ఇప్పుడేమంటాడు? మెగాని బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటాడు. ఎవరిని? నువ్వే పెంచినావు, నువ్వే పోషించినావు, ఒక రాక్షసుడిలాగా తయారు చేసినావు తెలంగాణకి. అదాని అవినీతి పరుడని ఆయన్ని శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానితో అలైబలై చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అదానితో సీఎం దోస్తీని కాంగ్రెస్ అగ్రనేత సమర్థిస్తున్నారా? దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయిపోయి, అదాని పేరు చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయి, మెగా కృష్ణారెడ్డి పేరు చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయి. ఇట్లాంటి వాళ్ళు ఈ దేశానికి, మా రాష్ట్రాలకు అవసరమా అని